రెండు మూడు అంశాలు మనం మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయండి. ఒకటి, సాయిరెడ్డి గారి ఎంపీ రాజ్యసభ వారి వైఖరి మొదటి నుంచి ఇదే విధంగా ఉంది రాజకీయాల్లో. మీరు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి పైన విపరీతమైనటువంటి ట్వీట్స్, విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు. తర్వాత అదే వాళ్ళ కుటుంబం పైన అదే విధంగా చేశారు. లోకేష్ గారి పైన అదే విధంగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి పైన అదే విధంగా చేశారు. అదేవిధంగా అనిత గారి పైన అదే విధంగా చేశారు. ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి అనిత గారు అట్లా బుచ్చి చదువు ఒకరు వారు వీరని లేదు. ఇష్టానుసారమైనటువంటి ట్వీట్స్, ఇష్టానుసారమైనటువంటి కామెంట్స్ని విజయసాయిరెడ్డి గారు చేశారు. ఇవన్నీ మనం అనేకం చూసినటువంటివి. అవన్నీ మనం చూస్తే అక్కడ పక్కన కనపడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మనం మాట్లాడాలంటే చాలా అయ్యన్న పాత్రుడి గారి గురించి ఒకటి కాదనుకోండి. నా అసభ్యమైనటువంటి ట్వీట్స్ చదవాలి అంటేనే మనకి తలదించుకునే విధంగా ఉంది. అది చదవాలంటేనే అటువంటి భాషని ఆయన వాడారు. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, దేవదేవుని సాక్షిగా నేను నిజం చెప్తున్నాను. నేను మాట్లాడాల్సినటువంటి విధానం, పద్ధతి, సంస్కారం అనేటువంటిది ఎలా ఉండాలి, మీడియాకని చెప్పి హితుబోధలు చేస్తున్నారు. ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన మాట్లాడినటువంటి భాష ఎలా ఉండాలనేటువంటి దాన్ని ఆయనకు అది తెలవనటువంటి పరిస్థితి. ఆయన మళ్ళీ అవతల వాళ్ళని నిందించేటువంటి పరిస్థితి, వ్యక్తిగత దోషణలు చేసేటువంటి పరిస్థితి, అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎవరిచ్చారు ఆయనక రైటు? ఎవరిచ్చారు ఆయనక ఇది? మదన్ మోహన్ రాసినటువంటి లేఖని మనం మాట్లాడాం. ఆయన ఎంక్వైరీ చేయమన్నాడు కాబట్టి మాట్లాడాం. ఇప్పుడు ఆయన స్టూడియోకి వచ్చి డిఎన్ఏ టెస్ట్కి విజయసాయిరెడ్డి గారిని రమ్మని పిలుస్తున్నాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. విజయసాయిరెడ్డి గారి మీద మాకు అనుమానం ఉంది, నాకు ఎవరైతే నా భార్య శాంతినే చెప్పిందని చెప్తున్నాడు. నేను ఆ బిడ్డకు తండ్రిని కాదు, నేను ఆ బిడ్డకు తండ్రిని కానప్పుడు అయితే సుభాష్ రెడ్డి అయి ఉండాలి, లేదా విజయసాయిరెడ్డి అయి ఉండాలి, ముగ్గురు డిఎన్ఏ టెస్ట్కి వెళ్దామంటున్నాడు. నేను కష్టపడి పైకి వచ్చాను, నా కుటుంబాన్ని, నాకు అన్యాయం జరుగుతుంది, నా కుటుంబాన్ని న్యాయం చేయండి అని అంటున్నాడు. మరి అతనికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మరి విజయసాయిరెడ్డి గారికి లేదా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? సరే, అతను ఆ విధంగా మాట్లాడి ఆ విధమైన ట్వీట్స్ చేసినా కానీ మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎట్లాంటిది ఉంటుందంటే, పంది బురదలో దొల్లి బయటకు వచ్చిన తర్వాత నాది సెంటు వాసన అనుకొని దాన్ని ఆ వాసన తీసుకొచ్చి ఆ తోకతో మొత్తాన్ని కొడతా ఉండిద్ది అనమాట. అలాంటివి కొంతమంది సమాజంలో ఉన్నారు. ఊర్లో ఉండేటువంటి కుక్కలు కూడా కొన్ని ఊర కుక్కలు ఎక్కడైతే శుభ్రంగా శుచిగా ఉంటాయో పోయి అక్కడ పోయి టాయిలెట్ చేసేదని అడంతా గబ్బు చేస్తుంటాయి. ఇలాంటివి కొన్ని ఉంటాయి సమాజంలో. అలాంటివి అనేకం ఉంటారు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను వారిని అంటే కొంతమంది అలాంటి వ్యక్తిత్వాలు ఉంటారు. అలాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక పొలిటికల్ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుక్తంతో ఉండాలి? అటువంటి విధంగా వ్యవహరించే విధంగా మాట్లాడటం అసభ్యమైన పదజాలం. అందుకే మనం కంప్లైంట్ ఇచ్చాము. మరి కంప్లైంట్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ బాధితుడు తనకి న్యాయం జరిగేంత వరకు తను పోరాటం చేస్తానంటున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, ఎవరైతే శాంతి గారి పైన మనకి ఎటువంటి ఇది లేదు. శాంతి గారు ట్రాప్ చేయబడ్డారా? శాంతి గారు ఒత్తిడికి లొంగాల్సి వచ్చిందా? శాంతి గారిని భయపెట్టి లొంగ తీసుకున్నారా? లేక శాంతి గారు చెప్తున్నటువంటిదే నిజమా? లేదా శాంతి గారిని ఎవరైతే మదన్ మోహన్ చెప్తున్నటువంటిది అన్యాయమా ఏంటనేది విచారణలో తేలాలి. ఎంక్వైరీకి జరగాలి. విచారణ జరిగిన తర్వాత అదే ఎంపీకి పాత్ర కనుక ఉన్నట్లయితే ఆయనని ఉత్తరాంధ్రకి ఒక ఇన్ఛార్జిగా పంపిస్తే ఆయన చేసినటువంటి ఒక ట్రైబల్ ఉమెన్కి చేసినటువంటి ఈ వ్యవహారం ఇదా అనేది అతను ప్రశ్నిస్తున్నారు. ఆయనేమంటున్నారు, ట్రైబల్ ఉమెన్ విషయంలో మీరు అట్లా అన్యాయంగా మాట్లాడతారా అని అంటున్నారు. ట్రైబల్ ఉమెన్ విషయంలో అన్యాయంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది మీరు కదా, విజయసాయిరెడ్డి గారు కదా మాట్లాడింది. విజయసాయిరెడ్డి గారు కదా ఇప్పుడు ఇవన్నీ చేసింది. విజయసాయిరెడ్డి గారు దీని మీద ఇచ్చేసింది. మరి ఆయన సమాధానం చెప్పాలా, లేకపోతే వీరు సమాధానం చెప్పాలా? వీటికి ఆన్సర్ కావాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీటిల్లో దాగి ఉన్నటువంటి అంశాలు.